జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాన్ మహా. శ్రీశైలేశదయా పాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్య జామాతరం మునిం. స్వామి మణవాళ మామునిగల్ ఉపదేశ రత్నమాలై అన్న అద్భుతమైన దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించారు. ఎవరు మణవాళ మామునిగల్? వీరెక్కడ అవతరించారు? వీరి తల్లిదండ్రులు ఎవరు? వీరి ఆచార్యులు ఎవరో తెలుసుకుందాం. పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన మొదలైన అవతారాలన్నింటినీ కూడా కృతయుగంలో అవతరించాడు. ఆదిశేషన్ నివాస శయ్య ఆసన పాదుకాంసుక ఉపదాన వర్షాతప వారణాదిభి అని అనేక కైంకర్యాలు చేశారు పెరుమాళ్ళకి ఆదిశేషుడు కృతయుగంలో. త్రేతాయుగంలో ఆ ఆదిశేషుడే లక్ష్మణస్వామిగా అవతరించారు. ద్వాపర యుగంలో ఆ ఆదిశేషనే నంబిముత్త పిరాన్ అంటారు వీరిని, బలరాముడిగా అవతరించారు. ఆ ఆదిశేషుడే కలియుగంలో 120 సంవత్సరాలుగా భగవద్ రామానుజుల వారిగా అవతరించారు. ఆ రామానుజ యతి పునరావతారమే స్వామి మణవాళ మామునిగల్. పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు ఆదిశేషన్కి 200 సంవత్సరాల సమయాన్ని ఇచ్చాడు. భూలోకంలో అవతరించి లోకాన్ని దిద్దుపాటు చేయమని, లోకాన్ని రక్షించమని. రామానుజుల వారిగా 120 సంవత్సరాలు వేంచేసి ఉన్నారు భూలోకంలో ఆదిశేషనే. తర్వాత 80 సంవత్సరాలుగా మన మణవాళ మామునిగల్ ఆ యతి పునరావతారంగా అవతరించారు. ఎక్కడ అవతరించారు మణవాళ మామునిగల్ అంటే తిరుక్కురుగూర్ ఆళ్వార్ తిరునగరిలో అవతరించారు మన మణవాళ మామునిగల్. ఆళ్వార్ తిరునగరి ఎంత గొప్ప దివ్యదేశము అంటే ఆళ్వారాధనలో ప్రధానమైన వారు స్వామి నమ్మాళ్వార్లు అవతరించిన దివ్యదేశం ఆళ్వార్ తిరునగరియే. ఆచార్యులలో జగదాచార్యులు భగవద్ రామానుజుల వారు, భవిష్యత్ ఆచార్యులు. రామానుజుల వారు అవతరించకుండానే, జన్మించకుండానే వారి విగ్రహం అవతరించిన ఆస్థానం ఆళ్వార్ తిరునగరి. భవిష్యత్ ఆచార్య విగ్రహం అవతరించిన దివ్యదేశము కూడా ఆళ్వార్ తిరునగరియే. అలాగే ఆచార్యులలో చిట్ట చివరి వారు యతి పునరావతారమైన స్వామి మణవాళ మామునిగల్ అవతరించిన దివ్యదేశం కూడా ఆళ్వార్ తిరునగరియే. మనకి గొప్ప మంత్రం ఏమిటి అంటే ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ దివ్య తిరువడిగలే శరణం. ఆ ఆళ్వార్లైన నమ్మాళ్వార్లు, ఎంబెరుమానార్లైన యతి పునరావతారమైన రామానుజుల వారు, అలాగే జీయర్లైన స్వామి మణవాళ మామునిగల్ అవతరించిన ఆస్థానం ఆళ్వార్ తిరునగరి. అంత గొప్ప దివ్యదేశం ఆళ్వార్ తిరునగరి. పొలిందనిన్న పిరాన ఆస్థానం తామరపరణి నది ఒడ్డున. మణవాళ మామునిగల్ తల్లిదండ్రులు తిగజ్కిడందాన్ తిరునావీరుడయ పిరాన్ తాదర్ అన్నర్. మణవాళ మామునిగల్ తండ్రి. తల్లిగారు రంగనాచ్యార్, పెరియ పిరాటియార్ వీరి తల్లిగారి తిరునామం. మణవాళ మామునిగల్ తల్లిగారి తిరునామం. మణవాళ మామునిగల్కి ఆచార్యులు తిరువాయ్ మొజిప్ పిళ్ళై. తిరువాయ్ మొజిప్ పిళ్ళై గారి శిష్యులే మన మణవాళ మామునిగల్. 108 దివ్య దేశాలలో భూలోక వైగుందం, తిరుమంగయ్య ఆళ్వార్, కులశేఖర పెరుమాళ్ మొదలైన వారందరూ కూడా ప్రాకారాలు కట్టించిన దివ్యదేశం. పదుగురాళ్వార్లు పదినమర్పాడియ పెరుమాళ్, పదుగురాళ్వార్లు మంగళాశాసనం చేసిన దివ్యదేశం. పూర్వాచారుల పాద స్పర్శ, పూర్వాచారుల అభిమానించిన దివ్యదేశం. ఇక్ష్వాకు కుల ధనము వేంచేసిన దివ్యదేశం. రాముడి ఆరాధ్య దైవము వేంచేసిన దివ్యదేశం. మన రంగనాచ్యార్, పెరియ పిరాటియార్ నృత్యస్థానము శ్రీరంగం. అద్భుతమైన ఆస్థానం. ఆ శ్రీరంగంలో వేంచేసి ఉన్న రంగనాథుడికే మన మణవాళ మామునిగల్ సంవత్సరం పాటు ఈడు కాలక్షేపాన్ని అనుగ్రహించారు. మణవాళ మామునిగల్ పెరుమాళ్లకే. అంత గొప్పవారు. పూర్వాచారులలో చివరివారు స్వామి మణవాళ మామునిగల్. మనం నిత్యము తిరువారాధన చెయ్యాలి అన్నా, విష్ణు సహస్రనామాన్ని సేవించాలి అన్నా, తిరుప్పల్లాండు, తిరుప్పావై, తిరుప్పల్లి యజుచ్చి మనం చదవాలి అన్నా
ఏ తనియంతో ప్రారంభిస్తాము అంటే శ్రీశైలేశ దయాపాత్రం ఈ తనియంతోనే ప్రారంభిస్తాం. ఈ తనియన్ని రంగరాజుయే ఆచార్యులకి గురు దక్షిణగా శ్రీశైలేశ దయాపాత్రాన్ని అనుగ్రహించాడు మనవాళ మామూళ్ళకి రంగనాథుడే. రామానుజుల వారికి వెనకాల ఆదిశేష పడగ ఉండదు, కానీ మనవాళ మామూళ్ళకి వెనకాల ఆదిశేష పడగ ఉంటుంది. ఎందుకని అంటే రంగనాథుడికి ఆచార్యులు మనవాళ మామునిగలు. సంవత్సరం పాటు కాలక్షేపాన్ని మనవాళ మామునిగలు రంగనాథుడికి చెప్పడము చేత గురుదక్షిణగా శ్రీశైలేశ దయాపాత్రం తనియంతో పాటుగా రంగనాథుడు పడుకుని ఉండే ఆ ఆదిశేషుడిని కూడా గురుదక్షిణగా సమర్పించాడు రంగనాథుడు మనవాళ మాముళ్ళకి. కనుక ఆ ఆదిశేష పడగతోనే మనవాళ మామునిగలు వేంచేసి ఉంటారు. ఇంకా తనియన్ వైభవం, రంగనాథుడు అర్చక స్వామి చిన్న కుమారుడిగా రంగనాయకన్గా చిన్న బిడ్డ రూపంలో రంగనాథుడే వేయించేసి మనవాళ మాముళ్ళ దగ్గరకు ప్రదక్షిణ చేసి మనవాళ మాముళ్ళకి ఈ తనియన్ని సమర్పించాడు. శ్రీశైలేశ దయాపాత్రం ధీ భక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం అని. అంత గొప్ప వైభవం కలిగిన వారు మనవాళ మామునిగలు. తిరువాయిముజి నూత్తందాదిని అనుగ్రహించారు. యతిరాజ వింశతిని, ఆర్తి ప్రబంధాన్ని, ఉపదేశ రత్తినమాలైని, శ్రీవచనభూషణం వ్యాఖ్యానము, పెరియాళ్వార్ తిరుముజికి కొంతవరకు వ్యాఖ్యానము, ఇలా అద్భుతమైన వ్యాఖ్యానాలని అనుగ్రహించిన వారు, ప్రబంధాలని అనుగ్రహించిన వారు స్వామి మనవాళ మామునిగలు. ఉపదేశ రత్తిన మాలై ఆళ్వార్ల ఆచార్యుల ఉపదేశాలనే రత్నాలన్నిటినీ కూడా మాలగా ఈ ప్రబంధంగా కూర్చిన వారు స్వామి మనవాళ మామునిగలు. పాసురాలైతే మనవాళ మామునిగలు అనుగ్రహించారు, మరి అర్థం కూడా మనకు తెలియాలి కదా. ఆ ఉపదేశ రత్నమాలకి అర్థాన్ని, వ్యాఖ్యానాన్ని అనుగ్రహించిన వారు పిళ్ళై లోకం జియర్ అనే మహానుభావులు. వీరెవరు అంటే మనవాళ మామునిగల్ శిష్యులలో ఒకరు పరవస్తు భట్టర్ పిరాన్ జియర్. వీరికి ఒక అబ్బాయి, వారి పేరు అజగియ మనవాళర్. అజగియ మనవాళర్కి ఒక కొడుకు సటకోపాచార్యర్. సటకోపాచార్యులకి ఒక కొడుకు వరదాచార్యర్. ఆ వరదాచార్యులే ఆశ్రమ స్వీకారం అంటే సన్యాసాశ్రమము స్వీకరించగా ఒక తిరునామం, ఒక పేరు వరదాచార్యర్కి పిళ్ళై లోకం జీయర్ అని. కనుక మనవాళ మామునిగల్ శిష్యులలోనే పరవస్తు పట్టర్ పిరాన్ జియర్ వారి వంశంలోనే అవతరించిన వారు, ఉపదేశరత్నమాలకు వ్యాఖ్యానాన్ని అనుగ్రహించిన వారు వరదాచార్యులైన పిళ్ళై లోకం జీయర్. వీరి వైభవం అద్భుతం. వీరు ఏమేమి అనుగ్రహించారో తెలుసుకుందాం. పిళ్ళై లోకం జీయర్లు కూడా మనవాళ మామునిగళ్ళు అనుగ్రహించిన ప్రబంధాలకు వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు. తిరువాయిముజి నూత్తందాది. మనం ప్రబంధ నియమనంలో ఉన్నాం. ఇప్పుడు నిత్యము అనుసంధానం చేయవలసిన ప్రబంధాలు కూడా ఉన్నాయి. నిత్యం అనుసంధానం చేయవలసినవి మనము తిరుపల్లాండు, తిరుప్పల్లి రుచి, తిరుప్పావై, కణినున్ సిరుత్తాంబు ఇవేలాగో మనం ప్రొద్దునే తిరువారాధనలో సేవిస్తాము. తర్వాత ప్రపన్న గాయత్రి. ప్రపన్నులందరికీ కూడా గాయత్రీ మంత్రం వంటిది ఏమిటి అంటే రామానుసు నూత్తందాది. రామానుసు నూత్తందాది, కోయిల్ తిరువాయిముజి, ఉపదేశరత్తినమాలై, పూచ్చుడల్, కాప్పిడల్, సెన్నియోంగు, మాణిక్కంకట్టి, ఆర్తి ప్రబంధం, అమలనాది పిరాన్, రామానుజుల వారు అనుగ్రహించిన గద్యత్రయం, ఇలా మొదలైనవన్నిటినీ కూడా నిత్యము సేవించవలసినవి. మరి ఇప్పుడు ప్రబంధ నియమనం మనం సేవించడానికి వీల్లేదు, కుదరదు. కనుక ఈ సమయంలో తిరువాయిముజి నూత్తందాది మనం సేవించుకోవచ్చును. తిరువాయిముజి నూత్తందాది మనవాళ మామునిగళ్ళ అనుగ్రహించారు. ఆ తిరువాయిముజి నూత్తందాదికి కూడా వ్యాఖ్యానాన్ని, అర్థాన్ని అనుగ్రహించిన వారు పిళ్ళై లోకం జీయర్. మనవాళ మామునిగలు ఆర్తి ప్రబంధాన్ని అనుగ్రహించారు రామానుజుల వారి విషయంలో. ఆ ఆర్తి ప్రబంధానికి కూడా వ్యాఖ్యానాన్ని అనుగ్రహించిన వారు పిళ్ళై లోకం జీయర్. మనకు పన్నిద్దర ఆళ్వార్లు,
பொய்கையார் பூதத்தார் பேயார் புகழ்மைசை ஐயன் అరుళమారన్ సేరలర్కోన్ తుయ్యపట్టనాథన్ అన్బర్తాళ్తోళి నర్పాణన్ నర్కలియన్. ఇలా 12 ఆళ్వార్లలో 24 దివ్య ప్రబంధాలు అనుగ్రహించారు. 4000 దివ్య ప్రబంధం అని. ఈ 4000 దివ్య ప్రబంధానికి తనియన్లు ఉంటాయి. ఉదాహరణ తిరుప్పావై దివ్య ప్రబంధం. నీలా తుంగస్తనగిరి తటి అని తనియన్ ప్రారంభం. అలాగే అమలనాది పిరాన్. ఆపాద చూడమనుభూయ హరింసయానం, ఇది అమలనాథ్ పిరాన్ తనియన్. తిరుప్పల్లాండు. గురుముఖమనదీత్య ప్రాహ వేదాన శేషాన్, ఇది తిరుప్పల్లాండు తనియన్. ఇలా 24 దివ్య ప్రబంధాలకు తనియన్లు ఉంటాయి. తనియన్ అంటే పాసురము కంటే వేరైనది అని అర్థం. ఈ తనియన్లన్నిటికీ 24 దివ్య ప్రబంధాల తనియన్లన్నిటికీ కూడా అర్థాన్ని, వ్యాఖ్యానాన్ని అనుగ్రహించిన వారు మన పిళ్ళై లోకం జీయరే. అలాగే విలాంసోలై పిళ్ళై అనే మహానుభావులు అద్భుతమైన గ్రంథాన్ని అనుగ్రహించారు. సప్తగాథై అని. ఆచార్య వైభవం. அம்பொன் அரங்கற்கும் ஆவிக்கும் அந்தரங்க சம்பந்தம் காட்டி தடை காட்டி ஒம்பர் దివమెన్నుం చేంద నెరిగాట్టుం అవనన్నో ఆచార్యన్ అని అద్భుతమైన దివ్య ప్రబంధం సప్తగాథై. ఈ సప్తగాథైకి కూడా వ్యాఖ్యానం అనుగ్రహించిన వారు మన పిళ్ళై లోకం జీయర్. అలా కొన్ని ప్రబంధాలకు వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు, కొన్ని గ్రంథాలను అనుగ్రహించారు పిళ్ళై లోకం జీయర్. అర్ధపంచకం అనే వైభవానికి వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు. మనం నిత్యము కూడా తిరువారాధన పరిసమాప్తిలో సెయ్య తామరై తాడి నైవాషియే సేలై వాసి తిరునాభివాషియే తుయ్య మార్బొం పురినోలుం వాషియే అని సేవిస్తాం కదా వాజి తిరునామాలు. ఈ వాజి తిరునామాలకి కూడా పిళ్ళై లోకం జీయరే వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు. అలాగే పరాంకుశ దివ్య చరితము, పరకాల దివ్య చరితము అనే గ్రంథాలను కూడా అనుగ్రహించారు, వ్యాఖ్యానాన్ని కటాక్షించారు పిళ్ళై లోకం జీయర్. అలాగే శ్రీ వైష్ణవ సమయాచార నిష్కర్ష అనే గ్రంథాన్ని కూడా అనుగ్రహించిన వారు మన పిళ్ళై లోకం జీయరే. అలా మొదలైన గ్రంథాలు, గ్రంథాలకి వ్యాఖ్యానాలను అనుగ్రహించిన వారు పిళ్ళై లోకం జీయర్. ఇక పిళ్ళై లోకం జీయర్ వైభవం ఏమిటి అంటే, మనకు 108 దివ్య దేశాలలో ఒక అద్భుతమైన దివ్య దేశం తిరుక్కడల్ మల్లై అనే దివ్య దేశం. ఈ తిరుక్కడల్ మల్లైలో సముద్రానికి దగ్గరగా ఉంటుంది ఈ దివ్య దేశం. అద్భుతమైన ఆస్థానం. పుండరీకాక్షర్ అనే మహానుభావులకు సేవ సాయించిన దివ్య దేశం, ప్రత్యక్షమైన దివ్య దేశం తిరుక్కడల్ మల్లై. ఆ తిరుక్కడల్ మల్లై దివ్య దేశంలో మన పిళ్ళై లోకం జీయర్లకి సకల మర్యాదలు జరుగుతాయి ఇప్పటికీ కూడా. సముద్రపు ఒడ్డున ఉండడం వల్ల ఈ ఆస్థానము సముద్ర తాకిడి ఎక్కువగా ఉండేది. విజయనగర రాజా వీర నరసింహరాయర్ అనే రాజుతో పిళ్ళై లోకం జీయర్ ఈ దివ్య దేశానికి అనేక కైంకర్యాలను చేయించారు నరసింహరాయర్ రాజుతో. ఇప్పుడు తిరుక్కడల్ మల్లై దివ్య దేశం మనం సేవించుకుంటున్నాము అంటే అది పిళ్ళై లోకం జీయర్ అనుగ్రహంతోనే. కనుక ఇక్కడ వీరికి మొదటి తీర్థం, మొదటి సన్మానం, మొదటి ప్రసాదం, మొదటి తిరువరివట్టం, అన్ని సన్మానాలు వీరికి పిళ్ళై లోకం జీయర్కి మొదటిగా జరుగుతాయి తిరుక్కడల్ మల్లై అనే దివ్య దేశంలో. అంత అద్భుతమైన వైభవం కలిగిన వారు పిళ్ళై లోకం జీయర్. వారు మన ఉపదేశ రత్నమాలయ దివ్య ప్రబంధానికి వ్యాఖ్యానాన్ని అనుగ్రహించిన వారు. అలాగే ఉపదేశ రత్నమాలయ దివ్య ప్రబంధానికి సంస్కృత శ్లోకాలు కూడా ఒక మహానుభావులు అనుగ్రహించారు. మణవాళ మాములకి కళ్యాణం అయ్యింది, బిడ్డలు కూడా ఉన్నారు. తర్వాత కాలంలో వీరు సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు మణవాళ మామునిగల్. పూర్వ ఆశ్రమము అంటే సన్యాసాశ్రమం స్వీకరించక మునుపు మణవాళ మామునిగల్ తిరుకుమారులు రామానుజాచార్యర్. రామానుజాచార్యుల యొక్క తిరుకుమారులు అభిరామ వరర్ అంటే మణవాళ మామునిగల్ పూర్వ ఆశ్రమంలో మనవడు గారనమాట. అభిరామ వరర్. మణవాళ మాములకే మనవడు అంటే ఎంత గొప్ప వైభవం వారికి. అభిరామ వరర్ అని వారికి తిరునామం. ఇంకొక తిరునామం జీయర్ నాయనార్ అని కూడా ఉన్నది. ఈ జీయర్ నాయనారు ఉపదేశ రత్నమాలకు సంస్కృత శ్లోకాలను కూడా అనుగ్రహించారు. అంత అద్భుతమైన దివ్య ప్రబంధం ఉపదేశ రత్నమాలై. మణవాళ మాములు గొప్ప వైభవం కలిగిన వారు, వ్యాఖ్యానాన్ని అనుగ్రహించిన వారు పిళ్ళై లోకం జీయర్లు కూడా గొప్ప వైభవం కలిగిన వారు.
ఇక ఉపదేశ రత్నమాలలో ఏం అనుగ్రహించారు? ఉపదేశ రత్నమాల సారం ఏమిటి అంటే ఆచార్య అభిమానమే ఉత్తారకం. ఈ వైభవాన్ని చెప్పటానికి గానే ఉపదేశ రత్నమాలను అనుగ్రహించారు మనవాళ మామునిகள். ప్రథమ పర్వనిష్ట అంటే పరమాత్మయందు ప్రావణ్యం, ప్రేమ కలిగి ఉండడం. చరమ పర్వనిష్ట అంటే ఆ పరమాత్మ విషయంలో ప్రావణ్యం కలిగిన, పరమాత్మతో సమానమైన వైభవం కలిగిన, శాస్త్రపాణి అయిన ఆచార్యుల విషయంలో ప్రావణ్యం కలిగి ఉండడం. ఇదే ఆచార్య అభిమానం. ఆ ఆచార్యుల యందు ప్రావణ్యం కలిగి ఉండడం. ఆచార్య అభిమానమే ఉత్తారకం. ఇదే ఉపదేశ రత్నమలై సారాంశం. ఇక చర్మపరవనిష్ట, అంతిమోపాయనిష్ట, శ్రీ వచనభూషణ సారం, ఉపదేశ రత్నమాలై సారం, ఆచార్య అభిమానమే ఉత్తారకం. గజేంద్ర మోక్షం క్లుప్తంగా చెప్పండి అంటే వారణం, కారణం, నారణం అయిపోయింది గజేంద్ర మోక్షం. వారణం అంటే గజేంద్రుడు, కారణం కారణభూత అని పిలవగా, నారణం నారాయణుడు వచ్చి రక్షించాడు, గజేంద్ర మోక్షం. అలాగే ఉపదేశ రత్నమాలై సారాంశం ఏమిటి? ఆచార్య అభిమానమే ఉత్తారకం అని. తనియన్ అద్భుతంగా అనుగ్రహించారు. మణవాళ మామునుల శిష్యులలో ఒకరు కోయిల్ కందాడై అన్నన్ అనే మహానుభావులు. మున్నం తిరువాయ్మొழி பிள்ளை தாம் உபதேசித்த நேர் தன்னின் படியை தனவாத சொல் மணவாளமுனி தன் அன்புடன் செய் உபதேச ரத்தினமாலை தன்னை தம் நெஞ்சுதன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே అని. ఎవరి తిరువడిగల్, ఎవరి పాదాలు మనకు రక్షకం, నమక్కే మనకు శరణ్ రక్షకం. తాళ్గల్ ఎవరి పాదాలు అంటే అద్భుతంగా అనుగ్రహించారు కోయిల్ కందాడై అన్నన్. మున్నం తిరువాయ్మొழி పిళ్ళై, మున్నం పూర్వము తిరువాయ్మొழి పిళ్ళై మనవాళ మామనిகள் ఆచార్యులు, శ్రీశైలేశ పూర్ణులు అని వీరికి ఇంకొక తిరునామం. తిరువాయ్మొழి పిళ్ళై అని ఇంకొక తిరునామం. ఈ తిరువాయ్మొഴి పిళ్ళై గారు మనవాళ మాముళ్ళకి ఆచార్యులు. మున్నం మనవాళ మాముళ్ళకి తిరువాయ్మొഴి పిళ్ళై గారు తాం ఉపదేశిత ఏమేమైతే ఉపదేశంగా ఉపన్యాసాలను అనుగ్రహించారో నేర్ తన్నిన్ పడియై, తిరువాయ్మొഴి పిళ్ళై గారు కాలక్షేపము ద్వారా ఏ ఏ శ్రీ సూక్తులని మనవాళ మాముళ్ళకి అనుగ్రహించారో ఆ శ్రీ సూక్తుల వైభవాన్నే తనవాద సొల్ మనవాళ ముని. తనవాద సొల్ సొంతగా మనవాళ మామునిಗಳು ఏ వైభవాన్ని చెప్పల, తమ ఆచార్యులు ఏ వైభవాన్నైతే అనుగ్రహించారో ఏ ఒక్కటి విడిచిపెట్టకుండా తిరువాయ్మొഴి పిళ్ళై గారు అనుగ్రహించిన ఆ శ్రీ సూక్తులనే మన మనవాళ మామునిகள் అనుగ్రహించారు. తన్ అన్బుడన్ సెయ్ ఎలా అనుగ్రహించారు మనవాళ మామునిகள்? తన్ అన్బుడన్ లోకక్షేమార్థము, లోకాన్ని ఉజ్జీవింప చేయటానికిగా, అన్బుడన్ ప్రేమతో. ఎవరి విషయంలో ప్రేమ? లోకం విషయంలో ప్రేమ. లోకంలో ఎవరున్నారు? మనమందరము ఉన్నాం. అంటే మన మీద ప్రేమతో మనల్ని రక్షింప చేయటానికిగా, మనల్ని దిద్దుపాటు ఉజ్జీవింప చేయటానికిగా చాలా ప్రేమతో ఉపదేశ రత్నమాలై తన్నై, ఈ ఉపదేశ రత్నమాలనే దివ్య ప్రబంధాన్ని ఆళ్వార్లు, ఆచార్యులు, అలాగే మనవాళ మామునిಗಳ ఆచార్యులైన తిరువాయ్మొഴి పిళ్ళై గారు వీరందరూ అనుగ్రహించిన ఉపదేశాలనే రత్నాలనే ఒక ప్రబంధంగా మాలగా అనుగ్రహించిన వారు మనవాళ మామునిகள். తమ్ నెంజుదన్నిల్ ఎవరైతే ఈ ఉపదేశ రత్నమాలను సేవిస్తారో, సేవించడం మాత్రమే కాదు, ఉపదేశ రత్నమాలై అర్థాన్ని ఎవరైతే బాగా వింటారో, ఆ అర్థాన్ని మనసులో ఉంచుకుని విన్న దాన్ని ఎవరైతే ఆచరిస్తారో ఆ భాగవతోత్తముల తాళ్గల్ పాదాలను శరణ్నమక్కే, ఆ పాదాలే మనకు రక్షకం. మనవాళ మామునిகள் తిరువడిగల్ అని చెప్పలేదు, రామానుజ తిరువడిగల్ అని చెప్పలేదు, ఆళ్వార్ల తిరువడిగల్ అని చెప్పలేదు. ఉపదేశ రత్నమాలై అర్థాన్ని ఎవరైతే బాగా మనసున ధరించుకుని
అనుష్ఠానంగా ఆచరిస్తారో ఆ భాగవతోత్తముల తిరువడిగళ్లే మనకు రక్షకం అని అద్భుతంగా కోయిల్ కందాడై అన్నన్ మొదటి తనయన్గా అనుగ్రహించారు. మణవాళ మామునిగల్ దివ్య తిరువడిగళే శరణం. శ్రీమతే రామానుజాయ నమః.